గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక కొనుగోళ్ల వేద ఏడు చేపల కథ, ఖరీఫ్ ధాన్యం కదిలేదెప్పుడు, మొదలు కాని కాంటాలు తప్పని ఎదురుచూపులు, వర్షాలతో ధాన్యం జలార్పణం, మిల్లుల కేటాయింపులో మీనమేషాలు, ప్రభుత్వ కార్యాచరణ అమల్లో అధికారులు నిర్వాహకుల అలసత్వం. విధంగా వడ్ల కొనుగోలు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తుందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ రైతులు మార్కెట్ యార్డుల్లో రైతు తన వడ్లు ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అకాల వర్షాల కారణంగా ఈ విధంగా వడ్లు ధాన్యం తడుస్తున్నాయి. ఈ విధంగా తీవ్ర నష్టాలు ఎదురు చూస్తున్నట్టుగా తీవ్ర నష్టం చూస్తున్నట్టుగా చూడవచ్చు రైతులు. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేపట్టాలన్నట్టుగా ఈ విధంగా చూడవచ్చు మనం. ఏటా ఇదే వెద కన్నీటి గాథ, ఏడు చేపల కథలో చేప ఎందుకు ఎండలేదంటే తలో కారణం చెప్పినట్లు ధాన్యం కొనుగోలు అంశం చిక్కుముడిలా మారింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఇలా ఎవరి వాదన వారిది. వెరసి ఈ చట్రంలో ఇరుక్కొని అన్నదాతలు నలిగిపోతున్నారు. ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించినప్పటికీ అమలు చేయాల్సిన అధికార గణం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక అంశాలు పరిష్కారం కాకపోవడం సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో విస్మయం కలిగించే అంశాలు వెలుగు చూశాయి. విధంగా ఇక్కడ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటే ప్రభుత్వం చేయట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుందంటే అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. మాది కారణం అంటే ఈ విధంగా ఏడు చేపల కథ చెప్తున్నట్టుగా ఉంది. దానికి ఉదాహరణగా చెప్పుకొచ్చి ఇక్కడ ఈనాడు కథనంలో ప్రత్యేకంగా అన్నదాతలకు సంబంధించి ఈ విధంగా ధాన్యం కొనుగోలు ఎందుకు ఆలస్యం జరుగుతున్న దానిపై ఇక్కడ వాళ్ళు ఈనాడు వాళ్ళు ఒక అధ్యయనం చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే కొనుగోలు అనేది వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అకాల వర్షాల కారణంగా అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వ్యాపారికి అమ్మేష, నర్సయ్యగూడెం ఐకేపీ కేంద్రానికి వడ్లు తెచ్చా, వర్షాలకు కొందరి వడ్లు వరద నీటిలో భారీగా కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రంలో అమ్మితే కింటాకు 2389 వస్తాయి. పైన చెరువు ఉంది, మరో వానకు ధాన్యమంతా కొట్టుకుపోతుందన్న భయం. అందుకే నష్టమైన క్వింటాకు 1850 చొప్పున ప్రైవేటు వ్యాపారికి 105 క్వింటాల వడ్లు అమ్మేశా ఇక్కడికే లారీని పంపించారు. పిట్టెల శివ, అరూర్, యాదాద్రి జిల్లా. ఈ విధంగా ఇక్కడ 105 క్వింటాల వరి ధాన్యాన్ని ఇక్కడ ప్రైవేటు వ్యాపారికి అమ్ముకున్నాడు. ఈ విధంగా వాళ్ళు రైతు పొలం వద్దకే వచ్చి ఈ విధంగా వడ్లు కొనుగోలు చేసినట్టుగా చూడవచ్చు. అయితే ప్రభుత్వం తరపున అమ్మాలంటే ఈ విధంగా ఇక్కడ మార్కెట్ యార్డుల్లో అమ్మాలంటే ఎదురు చూడాలి. ఈ విధంగా ఈ 105 క్వింటాల ధాన్యం వర్షానికి తడిసే ప్రమాదం ఉంది కారణంగా ఈ విధంగా రైతు ముందు జాగ్రత్తతోటి ఈ విధంగా తక్కువ రేట్ అయినా సరే ప్రైవేటు వ్యాపారికి అమ్ముకున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నట్టుగా చూడవచ్చు. అక్టోబర్ 1 నుంచే జరగాల్సిన ధాన్యం కొనుగోలు పక్షం రోజులైనా ముందుకు సాగట్లేదు. ఈ నెలలో కొనుగోలు లక్ష్యం 6.89 లక్షల టన్నులైతే 15 రోజుల్లో కొన్నది 336 టన్నులే. 1490 కేంద్రాలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నా కాంటాలేసి కొనుగోలు చేస్తున్నవి 5-6కు మించి లేవు. ఈ విధంగా ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచే మార్కెట్ యార్డులో కొనుగోలు ప్రారంభం కావాల్సి ఉంది. అయినా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా పక్షం 15 రోజులైనా ఈ విధంగా ఇక్కడ వాయిదా ఇంకా ప్రారంభించలేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ కొనుగోళ్లు ప్రారంభించామని చెప్పినా ఎక్కడో ఒక 5-6 మార్కెట్ యార్డుల్లోనే అది జరుగుతుంది. ఇక మిగతా అంతా రాష్ట్రమంతా ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం వార్త. పెట్టుబడులకు భారీ అంతర్జాతీయ సదస్సు నవంబర్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం నవంబర్లో భారీ అంతర్జాతీయ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలకు అవకాశం ఉంది, ప్రత్యేకించి హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై ఈ నెలాఖరులోగా ఓ స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా హిమాయత్ సాగర్, కిస్మత్పూర్ ప్రాంతాల్లో వాలంతరీ టీఎస్ఈఆర్ సహా పలు సంస్థల భూములను తీసుకొని వాటి అవసరాలకు వేరే ప్రాంతంలో భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడులకు భారీ అంతర్జాతీయ సదస్సు నవంబర్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఈ విధంగా పెట్టుబడులు తీసుకురానికి గాను అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నవంబర్లో
నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు దానికి స్థల సేకరణ చేస్తుంది. ఈ విధంగా దేశ విదేశాల నుంచి ఈ విధంగా వివిధ దేశాల నుంచి కూడా పెట్టుబడులు ఆకర్షించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా స్థల సేకరణ, ఈ విధంగా ఇక్కడ ఆ స్థలం ఇచ్చిన వారికి మరో ప్రాంతంలో కేటాయించడం, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా పలు ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి గాను రాష్ట్రంలో పెట్టడానికి గాను ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ 13 ఏళ్ల విక్టరీ బ్రింకర్ వరల్డ్స్ యంగెస్ట్ ఓపెరా సింగర్. 13 ఏళ్ల విక్టరీ బ్రింకర్ విధంగా వరల్డ్ యంగెస్ట్ ఓపెరా సింగర్. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా సింగర్గా ఈమె 13 సంవత్సరాలకే ప్రఖ్యాతి గాంచిందంటే అంత అద్భుతంగా పాడుతుందన్నట్టుగా చూడవచ్చు. అన్ని డ్రింకులు ఓఆర్ఎస్ కావు, సాధారణ పానీయాలపై ఆ పదం ముద్రించకూడదు. ఓ వైద్యురాలి పోరాటంతో FSSAI ఆదేశం. విధంగా అన్ని డ్రింకులు ఓఆర్ఎస్ కావు, ఆ ఓఆర్ఎస్ ముద్రించకూడదు అన్నట్టుగా ఈమె చెప్పుకొస్తున్నారు. ఓ వైద్యురాలి పోరాటంలో FSSAI ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ఓఆర్ఎస్ పేరుతో అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ప్రైవేటు కంపెనీలు అన్నట్టుగా ఓఆర్ఎస్ పేరుతో వాళ్ళు మార్కెట్లో చలామణి అవుతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి అన్ని పానీయాలు ఓఆర్ఎస్ కాదన్నట్టుగా ఈ వైద్యురాల పోరాటంతో FSSAI అనేది దానికి సంబంధించిన అధికార శాఖ అనేది ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు పలు కంపెనీలకు. ఈమె స్టార్టప్ ఉద్యోగార్థుల కోసం వసుంధరలో ఈ విధంగా ఇక్కడ వరంగల్కి చెందిన యువతి. ఈ విధంగా ఆమె బీటెక్ పూర్తి చేసుకొని ఉన్నత చదువుల కోసం US వెళ్ళింది. అక్కడ USలో ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చదువుతూ ఈ విధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆమె MBA కూడా చదివింది. దాని తర్వాత ఈ విధంగా ఇక్కడ ఎంతోమంది ఉద్యోగం సాధించడం కోసం ఇక్కడ అమెరికాలో విఫలమవుతున్నారు. దానికి సంబంధించిన కారణాలను కనుక్కొని ఈమె ఎలా ఈజీగా ఉద్యోగం సంపాదించవచ్చు, దానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ విద్యార్థులకు ఉన్నా కూడా ఉద్యోగం సాధించడంలో విఫలమవుతున్నారు అనేది తెలుసుకొని ఈ విధంగా యువతకు ఉద్యోగం కోసం వచ్చిన యువతకు ఈజీగా ఉద్యోగం పొందే అవకాశం కల్పించడానికి ఈమె ఒక స్టార్టప్ ఉద్యోగార్థుల కోసం ఈ విధంగా ఇక ఈమె స్టార్టప్ ఉద్యోగార్థుల కోసం అన్నట్టుగా ఇక్కడ ఒక కంపెనీనే ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. రెజ్యూమ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఈ విధంగా ముఖ్యంగా ఉద్యోగం పొందడానికి గాను రెజ్యూమ్ ఆకర్షణీయంగా ఉండకపోవడం ప్రధాన కారణంగా తెలుసుకుంది. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఆకర్షించాలి పలు కంపెనీలు ఈ ఉద్యోగానికి తీసుకోవడానికి గాను అన్నట్టుగా ఈ విధంగా దానికి సంబంధించిన అన్ని నైపుణ్యాలను ఈమె శిక్షణ ఇచ్చి ఈ విధంగా రెజ్యూమ్ అన్ని ఈ విధంగా ఆన్లైన్లోనే రెడీ చేసి ఉద్యోగం ఈజీగా పొందడానికి గాను ఎన్నో ఈమె అవకాశాలు కల్పిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఎంతోమందికి ఈమె ద్వారా ఉద్యోగం కల్పించింది అన్నట్టుగా ఇక్కడ మనం ఈమె స్టార్టప్ ఉద్యోగార్థుల కోసం అన్నట్టుగా వసుంధరలో చూడవచ్చు. ఎన్నికలపై నిర్ణయం ఏమిటో చెప్పండి. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. నేడు విధంగా ఎన్నికలపై నిర్ణయం ఏమిటో చెప్పండి. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఈ విధంగా ఇక్కడ హైకోర్టు స్టే విధించింది. ఈ విధంగా రెడ్డి 42% రిజర్వేషన్ని సంబంధించి ఈ విధంగా స్టే విధించడంతో ఎన్నికలు అనేది ప్రస్తుతానికి నిలిచిపోయినాయి. దీనికి సంబంధించి ఈ విధంగా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ విధంగా దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికలు ఎన్ని రోజుల లోపు నిర్వహిస్తారనేది మాకు ప్రత్యేకంగా ఒక వివరాలు తెలియజేయాలన్నట్టుగా చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2 వారాల లోపే మేము సమగ్ర నివేదిక అందజేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల గురించి అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసినట్టుగా చూడవచ్చు. బీసీ రిజర్వేషన్ల జీవో అమలును నిలిపివేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివరాలు సమర్పించడానికి ఎన్నికల సంఘం ప్రభుత్వం గడువు కోరడంతో విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేస్తూ ఈ నెల 9న ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ న్యాయవాది ఆర్ సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ GM
మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినందున ఇందులో ప్రత్యేకంగా ఆదేశాలు అవసరం లేదని, అంతేకాకుండా ఎన్నికలకు ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పినట్లు పత్రికలో చదివామంది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేయలేదని, ఈ విధంగా ఇక్కడ ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసిందో దానికి సంబంధించి మాధవరెడ్డి అనే విధంగా వ్యక్తి ఈ విధంగా హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఈ విధంగా 42% అనేది నిర్వహించడం రెడ్డిలను అన్యాయం చేసినట్టుగా ఉంటుంది అన్నట్టుగా, ఈ విధంగా ఓసీలకు సంబంధించి అన్యాయం చేసిందన్నట్టుగా ఆయన బీసీ 42% రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఈ విధంగా ఈ 42% రిజర్వేషన్ అనేది స్టే విధించింది హైకోర్టు. ఈ విధంగా ప్రభుత్వానికి అటు సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. అదేవిధంగా బీసీలకు కూడా తీవ్ర నష్టం జరిగిందని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఈ విధంగా అదేవిధంగా హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ఎన్నికలు ఎంత గడువులోపు నిర్వహిస్తారనేది క్లారిటీ వివరంగా తెలియజేయాలన్నట్టుగా దానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు. దానికి ప్రభుత్వం ఈ విధంగా 2 వారాల్లోపు ప్రత్యేక నివేదిక అందజేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల గురించి అన్నట్టుగా ఇక్కడ తెలియజేసినట్టుగా చూడొచ్చు. నేడు బీసీ ఐకాసా రాష్ట్ర బంద్, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా విద్యార్థి సంఘాలు, సంస్థల మద్దతు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు. ఈ విధంగా నేడు ఐకాసా రాష్ట్ర బంద్. ఈ విధంగా ఏదైతే బీసీ ఐకాసాగా జేఏసీగా ఏర్పాటు చేసుకుందో ఈ విధంగా అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నట్టుగా ఈ విధంగా అన్ని పార్టీలకు సంబంధించి సంఘాలు, బీసీ సంఘాలు, అటు అన్ని రకాల వర్గాలకు సంబంధించి ఈ విధంగా మద్దతిస్తూ ఈరోజు పూర్తి స్థాయిలో బంద్ నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్కు బీసీ ఐకాసా పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాలని సూచించింది. ఈ బంద్కు రాష్ట్రంలోని కాంగ్రెస్, భాజపా, బారాసా, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎంఆర్పిఎస్, మాల మహానాడు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, సంఘాలు ఈ విధంగా మద్దతిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా బీసీ ఐకాసా జేఏసీ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలుపునిచ్చినట్టుగా చూడొచ్చు. అన్ని పార్టీలు దీనికి పూర్తి మద్దతుకు సహకరిస్తున్నట్టుగా చూడొచ్చు. రాష్ట్రంలో మద్దతు తెలిపి కేంద్రంలో అడ్డుకున్నారు. భాజపా విధానాలకు వ్యతిరేకంగానే నేటి బంద్ బట్టి విక్రమార్క. ఈ విధంగా రాష్ట్రంలో మద్దతు తెలిపినట్టుగా ప్రకటిస్తూ ఈ విధంగా కేంద్రంలో అడ్డుకున్నారు ఈ విధంగా అన్నట్టుగా ఈ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపిస్తే చట్టబద్ధత కల్పించకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అడ్డుపడుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలో మద్దతు తెలిపి కేంద్రంలో అడ్డుకుంటున్న భాజపా విధానాలకు వ్యతిరేకంగా బీసీల తరపున శనివారం బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రంలో మద్దతు తెలిపి కేంద్రంలో వ్యతిరేకిస్తుంది అన్నట్టుగా బీసీ బిల్లుని ఈ విధంగా బీజేపీకి సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా మేము బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కోసం ఈ విధంగా ఒక అధ్యయనం నిర్వహించి కమిటీని ఏర్పాటు చేసి ఈ విధంగా అధ్యయనం నిర్వహించి 42% మేము అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకొని 42% రిజర్వేషన్ కల్పిస్తే బీజేపీ మాత్రం రాష్ట్రంలో మద్దతు ఇచ్చినట్టుగా తెలిపి కేంద్రంలో మాత్రం అడ్డుకుంటుంది. ఆ బిల్లును వ్యతిరేకించి తిరస్కరించి పంపించింది మద్దతు ఇవ్వకుండా అన్నట్టుగా ఇక్కడ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతుండగా చూడొచ్చు. దానికి బీజేపీకి వ్యతిరేకంగానే శనివారం ఈరోజు మేము బంద్కు సహకరిస్తున్నాం అన్నట్టుగా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇక ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి, పుతిన్తో ఫోన్లో చర్చలు. ఈ విధంగా ఇక్కడ ఏదైతే హమాస్ గాజా యుద్ధాన్ని ఆపిన మన ట్రంప్ దాని తర్వాత ఇప్పుడు యుక్రెయిన్ రష్యాకు సంబంధించి యుద్ధాన్ని ఎలా పూర్తి స్థాయిలో ముగించే విధంగా ఆయన చర్యలు తీసుకోవడానికి గాను ఈ విధంగా పుతిన్తో చర్చలు కొనసాగిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. వనం నుంచి జనంలోకి ఆషన్న సహా 208 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో చరిత్రాత్మక ఘట్టం.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు ఎలియాస్, రూపేష్ ఎలియాస్ ఆషన్న సహా 208 మంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో శుక్రవారం డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులున్నారు. 153 ఆయుధాలను అప్పగించారు. వీటిలో AK-47లు 18, అండర్ బ్యారల్ గ్రెనేడ్ లాంచర్, UBGL-1 ఇన్సాల్ రైఫిల్స్ 23, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ SLR 17, కార్బన్లు 4, రైఫిల్స్ 36, ఇతర తుపాకులు కొన్ని ఉన్నాయి. లొంగిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నుంచి 50 మంది ఉన్నారు. రూపేష్తో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రనిత, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్ ఎలియాస్, రాజమన్ మాండవి, దన్నువెట్టి ఎలియాస్, సంతు, రాజు సలాం, రతన్ మీనా ప్రసాద్ వంటి అగ్రనేతలు ఉన్నారు. ఇంకా డివిజనల్ కమిటీ సభ్యులు 15 మంది, ఏరియా కమిటీ సభ్యులు 40, పార్టీ సభ్యులు 78, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ సభ్యులు 22 మంది ఉన్నారు. అంతకుముందు 3 బస్సుల్లో వచ్చిన మావోయిస్టులకు రాజ్యాంగ పుస్తకం విధంగా లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆషన్న, తెల్లటోపీ వ్యక్తి తదితరులు. విధంగా ఆషన్న ఇక్కడ కేంద్ర కమిటీ సభ్యుడిగా అగ్రనేతగా పేరొందినట్టు, ఆయన వివిధ ముఖ్య పాత్రల్లో ఉన్నాడు అన్నట్టుగా చెప్పుకొస్తారు వార్త. ఈ విధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ విధంగా మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వనం నుంచి జనంలోకి అన్నట్టుగా వార్త చూడవచ్చు. మావోయిస్టులు ఈ విధంగా మావోయిస్ట్ పార్టీని వీడి విధంగా జనంలోకి వచ్చినట్టుగా చూడవచ్చు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆధీనంలో తరపున ఈ విధంగా ఇక్కడ 208 మంది ఆయుధాలతో సహా లొంగిపోయినట్టుగా చూడవచ్చు ప్రభుత్వానికి. ఇది సంగతి. స్పెషల్ ఆఫర్, ప్రతి కొనుగోలుకు మీ ఇంటి వరకు సెక్యూరిటీ అందిస్తాం. ఇప్పుడే కొనండి, ఆ రోజే కొని ఉంటే బాగుండేది అని బాధపడకుండా ఉండండి. నేడే కొనండి, తర్వాత చెల్లించండి. 0 కాస్ట్ EMIతో లోన్ సౌకర్యం కలదు. త్వరపడండి, ఆలోచించేలోగా ధర పెరగవచ్చు. బంగారం ప్రియం ధన త్రయోదశి మాకిరెడ్డి. ఈ విధంగా రోజుకు బంగారం ధరలు పెరుగుతున్న సందర్భంగా మాకిరెడ్డి బంగారం విలువ ఈ విధంగా మార్కెట్లో వివిధ రకాలుగా బంగారంని కొనుగోలు చేయాలంటూ ఈ విధంగా మార్కెట్లో పలు వ్యాపారులు ఈ విధంగా ఆఫర్లు ఇస్తున్నారన్నట్టుగా చూడొచ్చు. ఈరోజు కొనకపోతే ఇంకా రాను రోజులు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మాకిరెడ్డి బంగారంకి సంబంధించి ఒక వార్త ఇచ్చినట్టు చూడొచ్చు. ఈ దంతెరాస్కు భీమా జ్యువెల్స్లో శ్రేయస్సును మీ ఇంటికి తీసుకురండి. 100 years భీమా జ్యువెల్స్ గోల్డెన్ సూపర్ సర్ప్రైజ్. విధంగా భీమా జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. భారత్ బింజ్ ఫెస్టివల్ 13th to 20th October. వాచ్ @99 రూపీస్ అయితే 59 ఫర్ మంత్ అంట. ఇది ఎక్స్పీరియన్స్ ద హర్రర్ ఓన్లీ ఆన్ తెలుగు G5. కిష్కిందపురి, ఈ కిష్కిందపురి సీరియల్ స్టార్ట్ అవబోతుంది. ఈ విధంగా యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు జీ తెలుగులో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.